చేస్తేనే మన తెలంగాణ బాగుపడుతుందని మన తెలంగాణ సాధించారు మన కేసీఆర్ గారు. అదేవిధంగా తెచ్చిన తెలంగాణను కూడా మన కేసీఆర్ గారు మనం ఎవరు కూడా అడగలే, ఏ స్కీములు పెట్టండి సార్ ఆ స్కీములు పెట్టమని ఎవ్వరు కూడా అడగలే. ఆయన్నే ఆలోచించి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఆసరా పింఛన్లు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, 24 గంటల కరెంటు కానీ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీములు ఉన్నాయి. అవన్నీ కూడా పెట్టి మన పేద ప్రజలకు అందించిండు. ఇంతకుముందు మన తెలంగాణ అందరూ ఏమంటుండే తెలుసా, ఓ కరువు ప్రాంతం. తెలంగాణ అంతే ఓ కరువు ప్రాంతం, ఇంకా వేరేదేం లేదు. ఓ రేషన్ బియ్యం కూడా లేని పరిస్థితి ఉండే మన తెలంగాణలో. అట్లాంటిది మన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టిండు. ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు. ఇప్పుడు మొత్తం దేశానికే అన్నం పెట్టే రాష్ట్రం, అన్నపూర్ణ రాష్ట్రం మన తెలంగాణ అయింది. అది కేసీఆర్ గారి వల్ల. మన యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు అంటే ఇంతకుముందు మన బాణభర్త ఏమైతుండే మీకు తెలుసు కదా, పెరిచాదుల్లో కానీ ఇంతకుముందు సార్ కూడా వచ్చిండు. మొత్తం ఇంతవరకు నీళ్ళు నిండే మొత్తం అపార్ట్మెంట్లు ఉంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు నిండిపోయే పరిస్థితి ఉండే మన అంతరు కూడా, హైదరాబాద్ అంతటా కూడా అట్లాంటిది అయినా అంటే ఇంతకుముందు 50 సంవత్సరాల్లో ఎవ్వరు కూడా ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ అని ఆలోచించలేదు. ఇంతకుముందు అంతా కూడా నిజాం కాలంలో పెట్టినవన్నీ పైప్ లైన్లు కూడా. అది మన కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ తోని నాలా కనెక్షన్లు కానీ, నాలా డ్రైనేజ్లు మొత్తం చెరువులు కనెక్షన్ పెట్టిండు. అట్లా మళ్ళీ ఎస్ఆర్డిపి నుంచి ఫ్లైఓవర్స్, రోడ్స్, అండర్ పాస్లు, అట్లా సిటీలో ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అనేది లేదు. మొన్ననే బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తారు, మీ హైదరాబాద్ లో ఎక్కడి నుంచన్నా ఎక్కడికి 40 నిమిషాల్లో పోవచ్చు అని చెప్పారు. ఇదంతా ఎవరి పుణ్యం, మన కేటీఆర్ గారు. అట్లా ప్రతి ఒక్కటి ఐటీ సెక్టర్ బెంగళూరు కూడా తలదనింది ఇప్పుడు. అట్లా ఐటీ సెక్టర్ ఇంతకుముందు బెంగళూరుకి మనకి 10 ఇంతలు డిఫరెన్స్ ఉండే, ఇప్పుడు బెంగళూరును కూడా మించిపోయినాం మనం. అదేవిధంగా మన హైదరాబాద్ సిటీని ఎన్నో కంపెనీలు, తెలంగాణ ఎన్నో కంపెనీలు తీసుకొచ్చిండు. ఒక మన హైదరాబాద్ ని ఒక విశ్వనగరంలో, అమెరికా కూడా పనికిరాదు. ఇప్పుడు అమెరికాలో పోతే ఇప్పుడు అన్ని పాత లైట్లు, పాత బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణ, ఇప్పుడు హైదరాబాద్ నంబర్ 1. అది కేటీఆర్ గారి వల్ల. మొన్న ఎలక్షన్లు మీరు అందరూ కూడా కష్టపడ్డారు. మీ అందరూ కూడా తెలుసు, పెద్ద